यस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने। नमस्ते सरस्वतीं देवीं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। వైష్ణవులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందము అధ్యాయం 19 శ్లోకము 1. పరీక్షిత్ మహారాజు యొక్క విచారణ ఎలా ఉంటుందో ఈ అధ్యాయంలో చెప్పడం జరిగిందనమాట. పరీక్షిత్ మహారాజు భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు, భాగవతోత్తముడు. ఒకసారి పరీక్షిత్ మహారాజు అడవికి వేటకని వెళ్ళాడనమాట. వేటకని వెళ్ళినప్పుడు మంచి ఎండాకాలము, చాలా దాహం వేసింది. దాహం తీర్చుకోవడానికి ఎంతో ప్రయత్నించాడు, ఎక్కడ కూడా నీళ్లు దొరకలేదు. చివరికి ఒక ఆశ్రమము ఆయనకి కనిపించింది అనమాట. ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడనమాట. అది శ్రమిక ఋషి ఆశ్రమము. ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళిన తర్వాత దాహం అనేసి పరీక్షిత్ మహారాజు ఎంతో కేక వేశాడనమాట. కానీ పరీక్షిత్ మహారాజు ఆ కేక ఎవరు వినిపించుకోలేదు, ఆయన యొక్క అరుపు ఎవరు వినిపించుకోలేదు. ఆశ్రమంలో ఒక ముని ఉన్నాడనమాట. ఆయన సమాధిలో ఉన్నాడనమాట. పరీక్షిత్ మహారాజ్ చూశాడు, ఈ ముని నన్ను పట్టించుకోలేదు, నేను ఒక చక్రవర్తిని, భూలోక చక్రవర్తిని, సమస్త భూమండలానికి ఒక చక్రవర్తిని, పరీక్షిత్ మహారాజుని. నేను దాహం అని అరుస్తున్నా ఈ ముని, ఈ సాధువు పట్టించుకోలేదు అని ఆయన ఏం చేశాడు, ఒక మృత సర్పాన్ని ఆయన మెడలో వేసి వెళ్ళిపోయాడు అన్నమాట. ఎందుకు వేసి వెళ్ళిపోయాడు? ఆయన యొక్క ఆలోచన ఏంటంటే, నా రాజ్యంలో సాధువు ఈయన సమాధిలో ఉన్నాడు, నిజానికి సమాధిలో ఉన్నాడా లేదా ఊరినే డ్రామా నటిస్తున్నాడా అని పరీక్షించడానికి కూడా ఈ విధంగా వేశాడనమాట. రాజుగా హక్కు ఉంటుందన్నమాట. రాజుగా ఒక కర్తవ్యం అన్నమాట. ఆయన రాజ్యంలో సరిగా సక్రమంగా అన్నీ ఉన్నావా లేదా, అందరూ శుభ్రంగా ఉన్నారా లేదా, అందరూ జపం తపం చేస్తున్నారా లేదా, నటన అనేసి చెక్ చేసే బాధ్యత రాజుకు ఉంటుందన్నమాట. పరీక్షిత్ మహారాజు ఎటువంటి అపరాధం కూడా చేయలేదన్నమాట. ఇదంతా దైవ సంకల్పం అన్నమాట. ఏదైతే జరిగిందో ఇదంతా దైవ సంకల్పం. ఈ విషయం విని ఒక బ్రాహ్మణ బాలుడు శ్రమిక ఋషి కుమారుడికి శృంగికి ఈ విషయం చెప్పాడనమాట. మీ నాన్నగారి మేడలో ఒక వ్యక్తి పాము వేశాడు అని ఒక బ్రాహ్మణ బాలుడు
ఆ పిల్లవాడికి చెప్పాడనమాట, శృంగికి. శృంగి వెంటనే ఆలోచించకంట, ఎవరైతే మా నాన్నగారి మెడలో పాము వేశారో ఆయన 7 రోజుల తర్వాత తక్షకుడు అనే పాము ద్వారా మృత్యు వస్తుంది అని గంగాజలం తీసుకొని స్పృశించి శాపం పెట్టాడనమాట. కానీ ఇక్కడ ఒక సిద్ధాంతం మనం ఆలోచించుకోవాలి. శ్రమిక ఋషి కుమారుడు శృంగి అడగాలి. ఆ బ్రాహ్మణ కుమారుడు వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు చెప్పాడు శృంగికి, అడగాలన్నమాట, చనిపోయిన పాము వేశాడా, జీవించిన పాము వేశాడా, మా నాన్నగారు ఉన్నారా, చనిపోయారా, ఏదో అడగాలి. ఒక్క విషయాన్ని పట్టుకొని వెంటనే నిర్ణయం తీసుకోవడము అది చాలా తప్పు అన్నమాట. దాన్ని ప్రభుపాదుల వారు ఏమంటారంటే హాఫ్ నాలెడ్జ్ అంటారనమాట. అర్ధజ్ఞానం తీసుకొని నిర్ణయం తీసుకోవడము చాలా పెద్ద సమాజానికి హానికారం అవుతుంది, చాలా పెద్ద నష్టం జరుగుతుంది, దాని యొక్క మూల్యం చెల్లించాల్సి వస్తుంది అన్నమాట. అరే ఒక్క విషయం ఆలోచించి అడగొచ్చు కదా, శృంగి చనిపోయిన పాము వేశాడా, బతికిన పాము వేశాడా, ఎవరు వేశారు, ఎందుకు వేశారు, అది చెప్పే పిల్లవాడు కూడా సగం జ్ఞానంతోనే వెళ్ళి చెప్పాడనమాట. వినిన పిల్లవాడు కూడా సగం జ్ఞానంతోనే విన్నాడనమాట. తొందరపాటు నిర్ణయము అనర్థానికి కారణం వస్తుంది. శాపం ఇచ్చిన తర్వాత ఏడుస్తూ తండ్రి దగ్గరికి వచ్చాడనమాట. ఈ ఏడుపు విని ఈ యొక్క సమాధి నుంచి బయటికి వచ్చాడనమాట. ఎవరు? శ్రమిక ఋషి. చూడండి, ఇక్కడ కూడా ఒక సిద్ధాంతం నేర్చుకోవాలన్నమాట. అక్కడ పరీక్షిత్ మహారాజు దాహం అని గొంతు ఎంతో బిగ్గరగా అడిగాడు, దాహం అనేసి. శ్రమిక ఋషి కళ్ళు తెరవలే. ఇక్కడ పిల్లవాడు తన కుమారుడు ఏడుపు చూసి సమాధి నుంచి బయటకు వచ్చాడనమాట. పుత్ర వాత్సల్యం అన్నమాట. చూడండి, అప్పుడు శ్రమిక ఋషి అడిగాడనమాట, నీ ఏడుపు కారణం ఏంటి అనేసి. నాన్న, మీరు ఇంకా జీవించే ఉన్నారనేసి అడిగాడు అనమాట. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, మీ మెడలో ఎవరో పాము వేశారు, మీరు చనిపోయారనేసి నేను వెంటనే శాపం ఇచ్చాను, ఎవరు నాకు తెలియదు. అప్పుడు శ్రమిక ఋషి ధ్యానంలో చూస్తే పరీక్షిత్ మహారాజు, మహాభాగవతోత్తముడు, ఒక ధర్మాత్మ రాజుకి నువ్వు ఈ విధంగా ఆలోచించకుండా శాపం ఇచ్చావు, ఈ తప్పు నీది కాదు, తండ్రిగా నాది అని స్వీకరించాడు. పిల్లవాడు తప్పు చేస్తే పిల్లవాడిది కాదు, తండ్రిది. శిష్యుడు తప్పు చేస్తే శిష్యుడిది కాదు, ఒక గురువుది అని శ్రమిక ఋషి ఎంతో బాధపడ్డాడనమాట. ఇంత ధర్మాత్మ రాజు ఎప్పుడైతే వెళ్ళిపోతాడో రాజ్యం నిండా దొంగతనాలు జరుగుతాయి, దోపిడీలు జరుగుతాయి, ఎన్నో అరాచకాలు జరుగుతాయి, కలి ప్రవేశిస్తుంది అని ఈ విధంగా శ్రమిక ఋషితో చెప్తున్నాడు అనమాట. ఈ తప్పు నీది కాదు, తండ్రిగా నాది తప్పు అనేసి చెప్తున్నాడు అనమాట. ఈ విధంగా ఎన్నో శ్లోకాల్లో తన తప్పుని స్వీకరించాడనమాట. పరీక్షిత్ మహారాజు వెళ్ళిపోయాడు, ఆయనకి తెలియదు ఈ విషయం, శాపం అనే విషయము తెలియదు అనమాట. కానీ శ్రమిక ఋషి దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు అనమాట, గౌరముని. ఆ గౌరమునిని పిలిచి వెంటనే హస్తినాపురానికి వెళ్ళి రాజుకి చెప్పు, నీకు 7 రోజుల్లో మరణం జరగబోతుంది,
ఏమైనా ఉపాయం ఉంటే బయటపడు, చావు నుంచి బయటపడడానికి ఏమైనా మార్గం ఉంటే వెతుక్కో అని సందేశం ఇచ్చి పంపించాడనమాట. పరీక్షిత్ మహారాజు ఈ విషయం తెలీదు, వెళ్ళిపోయాడనమాట. వెళ్ళిపోయి ఆ ఇంటిలోని ఆ రాజ్యానికి వెళ్ళి ఈ విధంగా ఆలోచిస్తున్నాడు అనమాట. ఆయన ఆలోచన చూడండి ఎంత ఉన్నతమైందో. ఇక్కడ సూత గోస్వామి చెప్తున్నారు అనమాట. మహీపతిస్త్వా తత కర్మగహ్యం విచింతయన్నాత్మకృతం సుదుర్మన అహో మయాని చమన్వార్యవత్కృతం నిరాగసి బ్రహ్మనిగూఢతేజసి. ఇక్కడ సూత గోస్వామి చెప్తున్నారనమాట. ఏమని? మహి పతిస్త్వ తతకర్మ గుహ్యం. మహి మహి అంటే భూమండలం, సమస్త భూమండలానికి చక్రవర్తి అయిన పరీక్షిత్ మహారాజు మహి అని సంబోధిస్తున్నారు అనమాట. మహి భూదేవికి ఒక పేరు మహి. మహి అనేది గౌరవంతో వర్ణించిన ఒక వర్ణన అనమాట. గౌరవంతో వర్ణించిన ఒక పేరు అనమాట. మహి అనేది మర్యాద పూర్వకమైన ఒక పేరు అనమాట. అలాంటి భూమి అందరికీ ఆదరణీయ అనమాట. భూమాత అందరికీ ఆదరణీయ అనమాట. అలాంటి భూమండలానికి చక్రవర్తి మహీపతిస్త్వ తత కర్మ గుహ్యం. పరీక్షిత్ మహారాజు సింహాసనం మీద కూర్చొని ఇలా ఆలోచిస్తున్నాడు అనమాట. ఏమని? నాతో పెద్ద అపరాధం అయ్యింది ఈరోజు, నేను నా ద్వారా చాలా పెద్ద అపరాధం జరిగింది అని ఆలోచిస్తున్నాడు అనమాట. ఆయన నడిచేటప్పుడు మార్గంలో గుర్రాల ద్వారా వెళ్తున్నారు కదా, మార్గంలో వెళ్ళేటప్పుడు ఈ ఆలోచన రాలే. ఎప్పుడైతే ఆసనం మీద, తన సింహాసనం మీద కూర్చున్నాడో ఈ ఆలోచన వచ్చింది. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి? ఆ ఆసనము ధర్మ ఆసనం అయి ఉన్నది. ఆసనము ధర్మాసనం అయి ఉన్నది. ఒక ఆచార్యులు చెప్తారు ఇక్కడ, ఆయన పరీక్షిత్ మహారాజు కూర్చున్న ఆసనం ఎలాంటిది? ధర్మ ఆసనం అన్నమాట. ధర్మ ఆసనం మీద కూర్చుంటే ధర్మ విచారణలు వస్తాయి. చెడ్డ ఆసనం మీద కూర్చుంటే చెడ్డ విచారణలు వస్తాయి. స్థాన ప్రభావం ఉంటుంది. స్థానం ప్రభావం, నా బలం ప్రభావం, స్థాన ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మనం కూర్చునే స్థానము ప్రభావం కలిగి ఉంటుందన్నమాట. అలాగే మనము ఎక్కడ కూర్చున్న ధర్మ ఆసనం అంటే సత్సంగంలో కూర్చున్నాం అనుకోండి, మంచి విచారణ, మంచి ఆలోచనలు వస్తాయి. అదే చెడ్డ వాళ్ళ సాంగత్యంలో కూర్చున్నాం అనుకోండి, చెడ్డ ఆలోచనలు వస్తాయి. అందుకనే అసత్సంగ త్యాగో యహి వైష్ణవ ఆచార్య. సత్సంగం సాంగత్యంలో ఉండాలి, అతస్సంగము త్యాగం చేయాలన్నమాట. ఇప్పుడు కూడా చెడు సాంగత్యం అనేది త్యాగం చేయాలి. చెడు సాంగత్యం మూలంగా చెడు విచారణ వచ్చే అవకాశం ఉంటుంది. చెడు విచారం ద్వారా పాపం జరుగుతుంది. పాపం ద్వారా దుఃఖం వస్తుంది. దుఃఖం ద్వారా వ్యక్తి పతనమయ్యే అవకాశం ఉంటుంది. మహీపతిస్త్వా తత కర్మగర్హ్యం విచింతయన్నాత్మ కృతం సుదుర్మన. మహీపతి, మహి అనేది పూజ్యనీయ అనే ఒక పూజ్యనీయ అన్నమాట. ఆయన ఏం చెప్తున్నారు? ఈ ఆసనం మీద కూర్చొని తతకర్మ గహ్యం, నేను ఒక ఋషి మెడలో, నేను ఆ ఋషి
మెడలో మరణించిన పాము వేసి చాలా పెద్ద తప్పు చేశాను. తతకర్మ గక్ష్యం, నేను ఒక ఋషి మెడలో మరణించిన పాము వేసి చాలా పెద్ద తప్పు చేశాను, చాలా పెద్ద అపరాధం చేశాను. తర్వాత విచింతయన్న అంటే 10 సార్లు అది తలుచుకుంటూ బాధపడుతున్నాడు అనమాట. ఇది భక్తుల యొక్క స్వభావం ఈ విధంగా ఉంటుందన్నమాట. మనలాంటము తప్పులు చేస్తూ ఉంటాము, అయినా సరే నేను ఈ తప్పు చేయలేదని అంగీకరించము. నేను ఎటువంటి తప్పు చేయలేదు, నేను నిరపరాధిని అని మనమే సరిదిద్దుకుంటాం అన్నమాట. భక్తుడి యొక్క లక్షణం ఏంటి? చిన్న తప్పు చేసిన, ఒకవేళ చేయకపోయినా నా ద్వారా జరిగింది ఇదంతా, నేను చాలా పెద్ద అపరాధం చేశానని భావించాలన్నమాట. ఈ పరీక్షిత్ మహారాజు ఎలాగైతే భావిస్తున్నాడు. విచింతయన్నాత్మ 10 సార్లు చింత చేస్తున్నాడు. రాజు ఎటువంటి అపరాధం చేయలేదు, అయినా సరే నేను చాలా పెద్ద అపరాధం చేశానని భావిస్తున్నాడు. ఇదే సాధు యొక్క స్వభావము, ఇదే సాధు యొక్క స్వభావము. తర్వాత ఏం చెప్తున్నారు? అహో మయాని చమనార్యవత్కృతం, అహో మయాని చమనార్యవత్కృతం. ఓహో నేను ఎంత నీచమని పని చేశాను. ఆయన బాధపడుతూ హృదయం, ఇవన్నీ బయటికి చెప్పట్లేదు, మనసులోనే తన హృదయంలో ఆయన ఆలోచిస్తున్నాడు అన్నమాట. బయటికి ఎవరితో చెప్పట్లేదు, తన హృదయంలో ఈ ఆలోచన అనేది వస్తుందన్నమాట. చూడండి ఎంత ఉన్నతమైన ఆలోచన. ఈయన ఎటువంటి అపరాధం చేయలే, ఆయన ఒక ఫీల్ అవుతున్నాడు, నేను చాలా పెద్ద అపరాధం చేశాను, చాలా బాధపడుతున్నాడు అనమాట. నేను చాలా పెద్ద అపరాధం చేశాను. అహోమయ నీచ చమనార్యవత్కృతం. అహో నేను ఎంత పెద్ద అపరాధం చేశాను, ఇది అనాగరికతమైంది. ఆర్యవర్షులకి ఇది శోభనివ్వదు. అనాగరికమైన కార్యం చేశాను అన్నమాట. అనాగరికమైన కార్యాన్ని నేను చేశాను, ఆర్యవర్షులకి ఇది శోభనివ్వదు అని. అహో నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని ఆయన బాధపడుతున్నాడు అన్నమాట. అహో మయాని చమనార్యవత్కృతం నిరాగసి బ్రహ్మని గూఢతేజసి. నిరాగసి బ్రహ్మని గూఢతేజసి. ఒక నిరాపరాధి అయిన ఒక బ్రాహ్మణుని గూఢ తేజస్సు, ఎంతో తేజస్సు సంపన్నుడైన ఒక బ్రాహ్మణుని, ఒక సన్యాసిని నేను అపరాధం చేశాను, ఒక బ్రాహ్మణుని నేను అపరాధం చేశాను. ఈ విధంగా పరీక్షిత్ మహారాజు తను ఎంతో బాధపడుతున్నాడు అన్నమాట. సరే, ఆ అపరాధం అయిపోయింది, ఏదో అపరాధము పరీక్షిత్ మహారాజు చేశాడు. ఇక ఏం చేయాలనుకుంటున్నాడు పరీక్షిత్ మహారాజు? అడిగామనుకోండి పరీక్షిత్ మహారాజుకి, ఏ రాజా, మీరు అపరాధం మీ పట్ల ఏదో తెలుసో తెలియకో జరిగిపోయింది, కానీ ఇక ఏం చేయాలనుకుంటున్నారు? అప్పుడు పరీక్షిత్ మహారాజు ఈ విధంగా చెప్పారు. ఇవన్నీ మనసులోనే సుమా, బయటికి చెప్పట్లే ఎవరికి, ఇవన్నీ మనసులోనే. ఆలోచన అనేది ఉన్నతం ఉండాలి. వ్యక్తి సంపదతో ఉన్నతమైన వ్యక్తి ఎప్పుడు కాదనమాట. తన ఆలోచనతోనే, తన విచారంతోనే ఉన్నతుడు అవుతాడనమాట. సంపదతోనే, పోస్ట్ పొజిషన్తోనే ఎవరు కూడా ఉన్నతుడుగా భావించరు అనమాట. శాస్త్ర ప్రకారంగా విచారణ ఉన్నతంగా ఉండాలి, తన ఆలోచన ఉన్నతంగా ఉండాలి. నీ ఆలోచన నీచంగా ఉంటే, నీ దగ్గర ఎంత ధనం ఉంటే ఏం సుఖము? నీ ఆలోచన నీచంగా ఉంది,
నీ విచారణ నీచంగా ఉంది. నువ్వు భేదవాడైనా సరే నీ ఆలోచన ఉన్నతంగా ఉంటే కోటేశ్వరుడు కన్నా నువ్వు ఎక్కువ అన్నమాట. కోట్ల సంపద నీ దగ్గర ఎందుకు కూడా పనికిరాదు అన్నమాట. వ్యక్తికి ఆలోచన ఉన్నతంగా ఉండాలి, మంచి ఆలోచన రావాలి, మంచి విచారణ రావాలి హృదయంలోని, మనసులోని. పరీక్షిత్ మహారాజ్ చూడండి, ఎటువంటి అపరాధం చేయలేదు, అయినా నేను అపరాధం చేశాను, నేను చాలా పెద్ద అపరాధం చేశాను అని భావిస్తున్నాడు అనమాట. సరే, అపరాధం అయిపోయింది. ఇక పరీక్షిత్ మహారాజు ఏం చేయాలనుకుంటున్నాడు తర్వాత చెప్తున్నాడు అనమాట. ధ్రువం తతో మే కృతదేవహేళనా దురతయం వ్యసనం నాతి దీర్ఘ తదాస్తు కామం యగనుస్కృతాయ మే యదా న కుర్యం పునరేవమాద. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ధ్రువంతో మే కృతదేవహేళన, నిశ్చయంగా నా జీవితంలో పెద్ద దుఃఖం రావాలి. ధ్రువంతో నిశ్చయంగా, తత హేళన, నేను ఒక సాధువుకి, ఒక దేవతకి నేను హేళన చేశాను. అందుకే ధ్రువంతో ఖచ్చితంగా నా జీవితంలో పెద్ద దుఃఖం రావాలి. దురత్తయ అంటే పెద్ద దుఃఖము. దురత్తయ అంటే పెద్ద దుఃఖము, మిక్కిలి గొప్పదైన దుఃఖము నా జీవితంలో రావాలి, నా జీవితంలోనే రావాలి. చూడండి, దుఃఖాన్ని కోరుకుంటున్నాడు అనమాట. తెలుసో తెలియకో తప్పు జరిగింది అనుకోండి, మన జీవితంలో పశ్చాత్తాపడాలన్నమాట, ప్రాయశ్చిత్తం పడాలి. ప్రాయశ్చిత్తం మించింది ఏమీ లేదు. అంతేగాని తప్పు జరిగిపోయింది, చేసేసాము, అయినా నేను ఎటువంటి తప్పు చేయలేదని జారిపోవడం కాదు. ఇది మనిషి యొక్క స్వభావం కాదనమాట. వ్యక్తి యొక్క ఆలోచన ఉన్నతంగా ఉండాలి, అప్పుడే ఇవన్నీ మనసులోకి వస్తూ ఉంటుంది. ఆయన దుఃఖం కోరుకుంటున్నాడు అంటే, నేను చేసిన పనికి, నేను చేసిన అపరాధానికి నాకు దండన కావాలి. మనం తప్పు చేస్తాము, దండన నుంచి బయటపడాలనుకుంటాం అన్నమాట. నేను ఎటువంటి తప్పు చేయలేదు, నాకు ఎటువంటి దండన, నేను దండనకి అర్హుడిని కాదు. ఎక్కడ పరీక్షిత్ మహారాజు ఆలోచన, ఎక్కడ మన ఆలోచన? చూడండి, పరీక్షిత్ మహారాజు ఎంత ఉన్నతమైన ఆలోచిస్తున్నాడు అన్నమాట. ధ్రువం తాతో మే కృతదేవ హేళన, నేను దేవతకి హేళన చేశాను, అందుకనే దురత్తయ్య వ్యసనం, వెంటనే పెద్దగా దుఃఖం రావాలి. చిన్న దుఃఖం కాదు, చిన్నదాంతో కాదు, చిన్న ఆటలతోనే కుదరదు, పెద్ద దుఃఖం రావాలి. దురత్తయ్య వ్యసనం అంటే దుఃఖం. నా జీవితంలో పెద్ద దుఃఖం రావాలి. ఎందుకు? నేను చాలా పెద్ద అపరాధం చేశాను. ఆలస్యంగా రాకూడదు, వెంటనే రావాలి. ఎందుకంటే నేను ఒక దేవతకి అపరాధం చేశాను. దేవత ఎవరు? ఆయన బ్రాహ్మణుడు, ఒక సన్యాసి, సాధు సన్యాసి, బ్రాహ్మణుడిని భూలోక దేవత అంటారనమాట. బ్రాహ్మణుడిని శాస్త్రం భూలోక దేవత అంటారనమాట. అలాంటి దేవతకి నేను అపరాధం చేశాను. ధ్రువం తతో మే కృతదేవ హేళన దురత్తయ వ్యసనం నాతి దీర్ఘ. దురత్తయం వెంటనే, వ్యసనం దుఃఖము, పెద్ద దుఃఖము, నాతి దీర్ఘ, ఎటువంటి ఆలస్యం లేకుండా శీఘ్రమే నా జీవితంలో రావాలి. ఇది ఉన్నతమైన ఆలోచన, ఇది ఒక వ్యక్తి యొక్క ఉన్నతమైన ఆలోచన. పరీక్షిత్ మహారాజ్ చూడండి, ఎంత ఉన్నతమైన ఆలోచన. మనం పెద్ద తప్పులు చేస్తాము, అయినా సరే నేనేం తప్పు చేయలేదు అంటాం.
పెద్ద దండను కోరుకుంటున్నాడు పరీక్షిత్ మహారాజు. తప్పు చేసినప్పుడు దానికి పడడము మంచిది. లేదంటే అదే తప్పు యమదండనగా మారిపోయి మనకి దండనగా అయిపోతుంది అనమాట. యమదండనగా మారిపోతుంది. వెంటనే ప్రాయశ్చిత్త పడాలి. మన తప్పుని మనం స్వీకరించాలి. హృదయంలో బాధపడాలి. నేను తప్పు చేశాను. అప్పుడు ఆ తప్పు తగ్గుతుందన్నమాట. లేదంటే వడ్డీకి వడ్డీ, చక్ర వడ్డీ ఎలా పెరుగుతుందో అలాగే పెరిగిపోతుంది అన్నమాట. ఇది కూడా తప్పుని స్వీకరించాలి, పశ్చాత్తాపడాలి. లేదంటే దండన యమదండనగా మారిపోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎవరైనా సరే తన తప్పుని సరిదిద్దుకోవాలి. ఇంద్రుడు ఎన్ని తప్పులు చేశాడో చూడండి. భాగవతం నిండా ఇంద్రుడిది అనేక తప్పులు సుఖదేవ్ గోస్వామి లెక్కించాడనమాట. అయినా తన తప్పుని తాను తెలుసుకొని భగవంతుడు శరణాగతి పొందాడనమాట. అలాంటి ఇంద్రుడి కోసము భగవంతుడు 10 సార్లు ప్రతి యుగంలోని అవతరిస్తున్నానని చెప్తున్నాడు అనమాట. ఇంద్రియాని వ్యాకులం ముఖ్యంతి యుగే యుగే. అలాంటి ఇంద్రుడిని రక్షించడానికి నేను ప్రతి యుగంలో యుగే వస్తున్నాను. ఇంద్రుడు చేసిన తప్పులు ఎవరు చేయలే. అయినా తనకు తాను పశ్చాత్తాపడతాడనమాట. పశ్చాత్తాపడి భగవంతుడి యొక్క శరణాగతి పొందుతాడు. ఈ విధంగా తప్పు చేయడం సహజమే. తెలుసా తెలియక తప్పు చేస్తారు మానవులు. కానీ ఆ తప్పు సరిదిద్దుకొని మన హృదయంలో పశ్చాత్తాపడాలి. నేను ఇంత పెద్ద తప్పు చేశాను, ఇంత పెద్ద అపరాధం చేశాను అని భావించాలన్నమాట. మనలో మనము చాలా రోధించాలన్నమాట. హృదయంలో రోధించాలన్నమాట. అంతేగాని నేను ఎటువంటి తప్పు చేయలేదని అనుకోకూడదు. నువ్వు అనుకుంటే సరిపోదు. అక్కడ దేవ సమాజంలో, భగవంతుడి యొక్క సమాజంలో కౌంటింగ్ అయిపోతుంది. యమధర్మరాజు సమాజంలోనే లెక్కింపబడుతుంది, కౌంటింగ్ అయిపోతుంది. పరీక్షిత్ మహారాజు ఈరోజు తప్పుని తప్పు చేయలే, అయినా సరే నేను తప్పు చేశానని భావిస్తున్నాడు అనమాట. ధ్రువం తతో మే కృతదేవ హేళన దురత్తయ వ్యసనం నాతి దీర్ఘాత్. ఎక్కువ ఆలస్యం కాదు, వెంటనే నా జీవితంలో పెద్ద దుఃఖం రావాలి. ఆ దుఃఖము వెంటనే రావాలి. ఎందుకు వెంటనే రావాలి? ఇంత పెద్ద తప్పు చేశాను, మరొకసారి ఇలాంటి అపరాధం జరగకుండా ఉండాలంటే నాకు పెద్ద దండనే ఉండాలి. మరోసారి ఇలాంటి అపరాధం చేయకుండా ఉండాలంటే నాకు పెద్ద దండన ఉండాలి. దురత్తయ వ్యసనం నాతి దీర్ఘ యథా నా కుర్యం పునరేవ వృద్ధి. మరలా తిరిగి ఈ తప్పు చేయకుండా ఉండాలంటే నాకు వెంటనే పెద్ద దండన ఉండాలి. ఈ విధంగా పరీక్షిత్ మహారాజు ఇవన్నీ మనసులోనే భావించుకుంటున్నాడు అనమాట. బయటికి ఏమి లేదు, మనసులోనే, హృదయంలోనే. చూడండి ఆయన యొక్క విచారణ, ఆయన యొక్క ఆలోచన ఎంత ఉన్నతమైందో. వ్యక్తికి కావాల్సింది తన ఆలోచన ఉన్నతంగా ఉండాలన్నమాట. ఆలోచన మూలంగా పురోగతి సాధిస్తాడు. నీచ ఆలోచన ఉందనుకోండి, దిగజారిన పనులు చేస్తాడు. ఉన్నతంగా ఆలోచించి ఉన్నత కార్యాలు చేస్తూ ఉంటాడు అనమాట. ఉన్నతంగా ఆలోచించేవాడు ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. నీచ బుద్ధివాడు నీచంగా ఆలోచించి నీచ పనులే చేస్తాడనమాట. ఇవన్నీ ఆలోచన అనేది ఎక్కడి నుండి వస్తుంది? సాంగత్యం మూలంగా వస్తుంది అనమాట. సాంగత్యం మూలంగా వస్తుంది. భగవత్ సాంగత్యం మూలంగా, భక్తుల సాంగత్యం మూలంగా శ్రీమద్ భాగవతం శాస్త్ర పాఠనం చేస్తే మన ఆలోచనలు అనేది మారుతాం అన్నమాట. మంచి ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. తర్వాత పరీక్షిత్ మహారాజు ఏమి దండన కోరుకుంటున్నాడో తర్వాత
చర్చించుకుందాం. ఇంతవరకు సెలవు. హరే కృష్ణ.